హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కూడా ఫ్యామిలీతో కలిసి చూడడానికి మంచి ఓటీటీ సినిమాలు ఏమన్నా ఉన్నాయా అని వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం డిఫరెంట్ ఓటీటీస్లో ఉన్న మంచి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే మంచి స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి చూడగలిగే కంటెంట్ ఇది. మంచి ఎమోషన్స్ అలాగే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండే సినిమాలు ఈ వెబ్ సిరీస్. సో ఇందులో మీరు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మొదటగా చెప్పబోయే సినిమా వచ్చి విత్ లవ్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీగా ఉంది. యాక్టర్స్ వచ్చి అభిషాన్ అండ్ అన్స్వర. ఇది ఒక తమిళ డబ్బు మూవీ, తెలుగులో అవైలబిలిటీగా ఉంది. సో దీని స్టోరీ అబ్స్ట్రాక్ట్ ఏంటంటే, ఇది సిటీ బ్యాక్డ్రాప్లో జరిగే కదా. ఇందులో హీరో పేరు సత్య, తను ఒక వెబ్ డిజైనర్. తనకి పెళ్లి చేద్దామని చెప్పి తన అక్క ఒక సంబంధం పంపిస్తారు. అది హీరోయిన్ మోనిషా. సో వాళ్ళిద్దరూ కాఫీ షాప్లో కలిసినప్పుడు మోనిషాకి సత్య తన సీనియర్ అని తెలుస్తుంది. తన సీనియర్ అని తెలిసినప్పుడు మాటల్లో తను హీరోని తన క్రష్ గురించి అట్ల గురించి అడుగుతుంది. తను చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు అలాగే హీరోయిన్ తన గురించి కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరికీ మోనిషాకు ఒక ఆసక్తికరమైన ఐడియా చెప్తుంది. ఏంటంటే, మనం గతంలో ప్రేమించిన వాళ్ళని ఒకసారి వెళ్ళి కలుద్దాము అని. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు వాళ్ళ స్కూల్ డేస్లో ఉన్న ఫ్రెండ్స్ని కలవడానికి అట్లా. సో ఈ ఐడియా వాళ్ళ జీవితాన్ని చాలా వరకు మారుస్తుంది. ఇది ఎలా మార్చింది ఏంటి అన్నది జరిగే కథ అనమాట. సో ఇది ఒక సింపుల్ రిలేటబుల్ ఫుల్ గుడ్ మూవీ. సో దీన్ని సెటప్ అంతా నా ఆటోగ్రాఫ్ రవితేజ గారి సినిమాని పోలి ఉంటుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ గుడ్ మూవీ వీ కెన్ వాచ్, రైట్. అండ్ సెకండ్ వచ్చి ఈ లిస్ట్లో ఓం శాంతి శాంతి శాంతి. ఇది మన స్ట్రైట్ తెలుగు మూవీ. ఇది ఆహాలో అవైలబిలిటీ ఉంది. సో యాక్టర్స్ వచ్చి తరుణ్ భాస్కర్ గారు, తర్వాత ఈషారప్ప అండ్ బ్రహ్మాజీ గారు. సో ఇందులో స్టోరీ వచ్చేసరికి తను ఈషారబ్బా హీరోయిన్ పేరు, తన పేరు ప్రశాంతి. తను ఏంటంటే ఒక పల్లెటూరులో పెరుగుతారు. సో తన జీవితంపై ఎక్కువగా నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు, పేరెంట్స్ అందరు రిలేటివ్స్ వల్ల. తర్వాత ఆమెకి ఏంటంటే హీరోతో పెళ్లి జరుగుతుంది. తను వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రాంతానికి చెందిన ఓంకార్ నాయుడు అనే ఫిషర్ బిజినెస్ మ్యాన్ అనమాట. సో మొదట్లో అన్నీ బాగానే ఉంటుంది ఫ్యామిలీ అంతా. అండ్ కొద్ది కాలానికి ఏంటంటే ప్రశాంతికి తన భర్త అసలు స్వభావం తెలుస్తుంది. సో అక్కడ నుంచి కథ, ఎమోషన్, రిలేషన్షిప్ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తిరుగుతుంది అనమాట. కాబట్టి ఈ కథ బాగానే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మలయాళం డబ్బింగ్ మూవీ. సో కామెడీ అది బాగుంటుంది. బ్రహ్మాజీ గారి కామెడీ, ఆ సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. లాస్ట్లో బ్రహ్మానందం గారి కోర్ట్ సీను ఓకే బాగానే ఉంటుంది. ఫీల్ గుడ్ మూవీ. సో ఒకసారి వాచ్ చేయొచ్చు. సో ఇది మన ఆహాలో ఉంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ మూడో మూవీ వచ్చి సర్వం మాయ. సో ఇది మలయాళం డబ్బింగ్ మూవీ. సో ఇందులో యాక్టర్స్ వచ్చి నవీన్ పోలి అండ్ అజు వర్గీస్. సో ఇది మన తెలుగులో డిస్నీ హాట్స్టార్లో అవైలబిలిటీగా ఉంది. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. సో స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ యాజ్ యూ రీచ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు డెఫినెట్గా యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ది మూవీ. సో ఇందులో స్టోరీ వచ్చేసరికి హీరో పేరు ప్రబంధు. ఆయన ఒక గిటారిస్ట్ అన్నమాట. పెద్ద ఆయనకి దేవుడి మీద నమ్మకం అదే ఉండదు. తన ఫాదర్ వాళ్ళ రిలేటివ్స్ అంతా వాళ్ళ డ్యూటీ ఫ్యామిలీ డ్యూటీ ఏంటంటే పురోహిత్యం. తనకి అంత ఇష్టం ఉండదు దాని మీద. కానీ తను ఒకసారి యూరోప్ ట్రిప్ వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఏంటంటే వీసా అది క్యాన్సిల్ అవ్వడంతో తను ఏం చేయాలో తెలియక ఇంటికి రావాల్సి వస్తుంది అనమాట. సో డబ్బు సంపాదించడానికి అతను తన కజిన్ అయిన పూజారికి సహాయం చేస్తూ ఉంటాడు. సో ఒక ఎక్సార్సిజం సమయంలో ఏమవుతుందంటే అతనికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఆ తర్వాత అతని గదిలో ఒక చిన్న అమ్మాయి ఆత్మ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆమె పేరు డెలిలా, తనే హీరోయిన్ పాత్ర. అక్కడ నుంచి ఏంటంటే ట్విస్ట్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆమె ఎవరు, ఆ గోస్ట్ కింద ఎలాగయ్యింది ఏంటి అని. సో గోస్ట్ అంటే నార్మల్గా మనకు వచ్చే గోస్ట్ మూవీస్లో లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నించారు ఈ సినిమాలో. సో దిస్ ఏ ఫీల్ గుడ్ మూవీ, బాగుంటుంది, మీరు డిసప్పాయింట్ కారు. సో వాచ్ దిస్ ఇన్ డిస్నీ హాట్స్టార్. మన ఫోర్త్ కంటెంట్ వచ్చేసరికి ఇది వెబ్ సిరీస్, జీ5లో ఉంది. డాక్టర్ ప్రసాదరావు కనపడట్లేదు. ఇది మన తెలుగు కంటెంట్. సో యాక్టర్స్ వచ్చి రాజీవ్ కనకాల గారు, వసంతిక అండ్ ఉదయ్ భాను గారు.
సో ఇందులో రాజీవ్ కనకాల గారు మెయిన్ పాత్రలో కనిపిస్తారు. ఆయన ఏంటంటే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసాదరావు ఆయన పేరు. ఒక చిన్న గ్రోసరీ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. అతని కూతురు పేరు స్వాతి. తను ఏంటంటే కుటుంబంలో తనే మొదటి గ్రాడ్యుయేట్. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో హైదరాబాద్ వెళ్తానంటది. కానీ మొదట్లో ఈయన ప్రసాదరావు ఇష్టపడరు, కానీ చివరికి ఒప్పించి తను హాస్టల్లో జాయిన్ అవుతుంది. సో ప్రసాదరావు గారు తీసుకొచ్చి తనని హాస్టల్లో జాయిన్ చేస్తారు. అయితే ఒక నెల రోజుల తర్వాత స్వాతి అకస్మాత్తుగా మిస్ అవుతుంది అనమాట. సో తను ఏమైంది, ఎలా మిస్ అయింది, ఏంటి అన్నది ఫర్దర్ స్టోరీ. సో ఇందులో ఉదయ్ భాను గారు పోలీస్ ఆఫీసర్గా నటించారు. సో ట్విస్ట్లో బాగానే ఉంటుంది సినిమా. సో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఎక్కడ ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ కానీ బ్యాడ్ సీన్స్ కానీ ఉండవు. సో ఫ్యామిలీతో కలిసి అందరూ చూడొచ్చు. ప్లస్ ఇదేంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, లైక్ ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అన్న దానిపైన ఏంటంటే భయానికి బాధ్యతకి మధ్య ఉండే డిఫరెన్స్ గురించి చెప్తుంది. బాగా తీశారు, లైక్ బాగుంది సినిమా, చూడొచ్చు మీరు వీకెండ్ అప్పుడు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చి ఎకో. సో ఇది ఇప్పటికే చాలామంది చూసుంటారు, కానీ ఎవరైనా చూడకపోతే మటుకు ఇట్స్ అన్ థ్రిల్లర్ మూవీ. సో ఇట్స్ అన్ మలయాళం డబ్ మూవీ. యాక్టర్స్ వచ్చి లైక్ సందీప్, ప్రదీప్, సౌరభ్, వినీత్ గారు, ప్రేమదేశంలో ఉన్న వినీత్ గారు, తర్వాత బయానా మూమిన్ యాక్ట్ చేశారు. సో ఇది స్టోరీ వచ్చేసరికి ఏంటంటే కేరళ అడవుల్లో కథ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఒక పెద్ద ఆవిడ, మలేషియాకి చెందిన ఓయిని అనే మహిళ అక్కడ ఒంటరిగా జీవిస్తూ ఉంటారు అనమాట. సో ఆమెను చూసుకునేందుకు ఏంటంటే పీయూష్ అనే వ్యక్తిని వాళ్ళ పిల్లలు పెడతారు. ప్లస్ ఏంటంటే దాంతోపాటు ట్రైన్డ్ మలేషియన్ బ్రీడ్ డాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఈ కథలో లైక్ తన భర్త పేరు వచ్చి కురియాచన్. ఆయన మిస్ అవుతారు చాలా రోజుల నుంచి. సో ఆయన ఎలా మిస్ అయ్యారు ఏంటి అన్నది కథ అన్నమాట. సో అతను ఏళ్ళ క్రితం లైక్ క్రిమినల్ కేసులో ఇరుక్కొని అడవిలో ఎక్కడో దాక్కున్నాడని చాలామంది అనుకుంటుంటారు. అందుకనే చాలామంది అతన్ని వెతుకుతూ ఆ అడవిలోకి వస్తుంటారు అనమాట. అసలు సూర్యాచన్ ఎక్కడున్నారు, పీయూష్ పాత్ర ఏంటి, మలేషియా నుంచి వచ్చిన ఆ మహిళ అక్కడ ఎందుకు కనిపిస్తుంది, ఇవన్నీ ఏంటంటే సినిమాలో ప్రధాన మిస్టరీలు. సో సినిమా మిస్టరీగా ఉంటుంది. డైరెక్టర్ కూడా ఎక్కడ కథ మనకి డైరెక్ట్గా ఓపెన్ చేసి చెప్పినట్టు ఉండదు. చాలా చాలా పాయింట్స్ ఓపెన్ ఎండెడ్గా ఉంటాయి. సో అదేంటంటే వ్యూవర్స్ యొక్క ఇమాజినేషన్కి వదిలిపెడతారనమాట. కాబట్టి సినిమాని చాలా కాన్సన్ట్రేటెడ్గా చూడాలి. సో థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కూడా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. రైట్, ఇవ్వండి ఇవాళ మనకి ఉన్న టాప్ 5 ఆర్ బెస్ట్ 5 సిరీసెస్ కంటెంట్ లైక్ విచ్ కెన్ బి వాచ్డ్ అలాంగ్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, వితౌట్ ఎనీ ప్రాబ్లం. మీరు కొంతమంది ఆల్రెడీ చూసుంటారు. మీరు వీటిలో ఏది చూసారో, మీకు నచ్చిన సినిమా ఏది అన్నది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం మళ్ళీ మరికొన్ని సినిమా టైటిల్స్తో లైక్ నెక్స్ట్ వీడియో. సో బాలీవుడ్లో ఉన్న ఎవర్ గ్రీన్ మూవీస్ ఏవైతే 90s 80sలో వచ్చాయో అవి ఇప్పుడు కిడ్స్ జనాలు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూసుండ్రు, అందులో ఏది బెస్ట్ చూడొచ్చు, మీ టైం వర్త్ అన్నాయి, వాటి మీద ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.